సార్ దీనిలో ప్రధానంగా నీటి గుంట గురించి ఈ వీడియోలో తెలియజేస్తారు. నీటి గుంట గురించి చెప్పండి సార్. ముఖ్యంగా రైతు సోదరులకు నమస్కారంతో తెలియజేసేది ఏమంటే, ఈ ఎలినో ప్రభావం వల్ల మనకు నీటి లభ్యత తక్కువయి పంటలు ఎండిపోయే పరిస్థితి వస్తుంది. దానికోసం మనము జలసిరి పథకం కింద విబిజీ రామ్జీ అంటే MGNREGSను విబిజీ రామ్జీగా మార్చడం జరిగింది. ఆ విబిజీ రామ్జీ ద్వారా ప్రతి పొలంలో ఒక పంట కుంట ఏర్పాటు చేయడానికి మనకు అవకాశం ఉంది. దీంట్లో 100కి 100 రూపాయలు కూడా ప్రభుత్వ నిధులతోనే చేపట్టడం జరుగుతుంది. దీంట్లో రైతులు ఎలాంటి ఖర్చును భరించాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా కనీసం 2 ఎకరాల నుండి 5 ఎకరాలు 6 ఎకరాల వరకు నీటి లభ్యత అంటే వర్షాకాలంలో వర్షం నీళ్లు ఒకవైపుకు పారే దగ్గర ఒక నీటి కుంట తవ్వడం వలన ఈ నీటి కుంట తవ్వడం వలన అందులో నీళ్లు నిలబడితే నీళ్లు ఇంకడం జరుగుతుంది. ఆ నీళ్లు ఇంకడం జరగడం వల్ల ఆ భూమి లో ఉండే బోర్లు కానీ బావులు కానీ ఊట పెరగడానికి అవకాశం ఉంటుంది. వర్షాలు పడనందువలన పడని సమయంలో మనకు ఆ పొలాలకు పిచికారీ చేయడానికి మనం పురుగు మందులు అవి పిచికారీ చేయడానికి కూడా ఆ నీళ్లు మనకు ఉపయోగపడతాయి. భూగర్భ జలం పెరగడమే కాకుండా ఈ మన రైతు అవసరాలకు కూడా ఆ పారం పండ్లు అనేది నీటి కుంట అనేది మనకు ఉపయోగపడుతుంది. దీని యొక్క పొడవు వెడల్పు సైజు ఎట్లా చేసుకోవాలి? దీంట్లో మనకు ముఖ్యంగా విబిజీ రామ్జీ ద్వారా 12 మీటర్ల పొడవు 12 మీటర్ల వెడల్పు 2 మీటర్ల లోతు అంటే 36 ఫీట్లు పొడవు 36 ఫీట్ల వెడల్పు 6 ఫీట్ల లోతుతోని మనం ఈ పారం పండు తోడడానికి అవకాశం ఉంది. దీనికి సుమారు ఖర్చు 1,25,000 అవుతుంది. ఆ 1,25,000 కూడా విబిజీ రామ్జీ ద్వారా ప్రభుత్వమే భరిస్తుంది. రైతు ఏ విధమైన ఖర్చు భరించాల్సిన అవసరం ఉండదు. ఈ పారం పండు తోవడం వలన ఇందులో వర్షానికి వచ్చే నీళ్లు మన పొలాల నుండి వాగుల నుండి వెళ్ళిపోవడము, వర్షం పడిన నీళ్ళన్నీ వృధాగా వెళ్ళిపోవడము, మన భూములలో ఏ విధంగా నీళ్లు ఇంకకపోవడం వలన మన బోర్లలో నీళ్లు రాకపోవడము, మన గుండె బావులలో కూడా నీరు మనకు లభ్యత కాకపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ విధంగా కాకుండా ప్రతి రైతు కనుక తన పొలంలో ఈ పారం పండును నీటి గుంటను కనుక తవ్వుకుంటే ఆ నీళ్ళు అనేది ఆ పొలం నుండి బయటికి వెళ్లకుండా ఆ పొలంలోనే ఇంకితే ఆ పొలానికి ఇలాంటి